పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఎలా? మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీ కల? గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న చాలా మంది అభ్యర్థులు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగం సాధించాలని కలలు కంటారు. కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అది అంత సులువేమీ కాదు. కానీ సరైన ప్రణాళిక, అంకితభావం ఉంటే అది సుసాధ్యమవుతుంది. చాలా మంది ఏళ్ల తరబడి పోటీ పరీక్షల కోసం చదువుతున్నప్పటికీ వారికి ఫలితం లేకుండా పోతోంది. అభ్యర్థులు మంచి ప్రణాళికలతో సిద్ధమైతే మాత్రం సునాయాసంగా సర్వీసు సాధించొచ్చు. తేలిగ్గా అతి తక్కువ సమయంలో ఎలా సర్వీస్ సాధించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అభ్యర్థులకు ముందుగా ఓ స్పష్టత ఉండాలి. ఏ ఉద్యోగానికి వెళ్లాలనుకుంటున్నారు? నోటిఫికేషన్ ఏంటి? ఆ ఉద్యోగం ఏది? తగిన అర్హతలున్నాయా లేవా అనే విషయాలు తేల్చుకొని పూర్తిగా స్పష్టత కలిగి ఉండాలి. అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పరీక్షకు సంబంధించిన సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. సిలబస్ కాపీని తమ వద్ద పెట్టుకుని పరిశీలించాలి. సిలబస్ మొత్తంపై ముందుగా పట్టు సాధించాలి. ఆ సిలబస్కు తగిన విధంగా సరైన పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. సిలబస్లో చెప్పిన విధంగా అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. మొత్తం టాపిక్స్ లెక్కించుకొని ఓ టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలి. టైం టేబుల్ ప్రకారం ప్రిపరేషన్ చేస్తే తేలిగ్గా సిలబస్ పూర్తి చేసుకోవచ్చు. కేవలం ఒక్క సబ్జెక్టుపై మాత్రమే పట్టు సాధించినంత మాత్రాన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మార్కులు రావు. అన్ని సబ్జెక్టుల్లోనూ పట్టు సాధించాలి. పరీక్ష ఉన్న తేదీని బట్టి మొత్తం ఎన్ని రోజుల సమయం ఉందో చూసుకోవాలి. ఏ టాపిక్ ఎన్ని రోజుల్లో పూర్తి చేసుకోవాలో ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇలా మొత్తం సిలబస్ ఒకసారి పూర్తి చేసుకొని రివిజన్ మొదలు పెట్టాలి. వీలైనన్ని మోడల్ పేపర్లు చేయాలి. మోడల్ పేపర్లలో ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకోవాలి. ఏ సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు వస్తున్నాయో బేరీజు వేసుకోవాలి. ఏ సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తున్నాయో చూడాలి. అందుకు గల కారణాలు తెలుసుకొని మళ్లీ రివిజన్ చేస్తూ ఆయా సబ్జెక్టుల్లో పట్టు సాధించాలి. ఆన్లైన్లో మోడల్ పేపర్స్ లభ్యమవుతాయి. సాధ్యమైనన్ని ఎక్కువ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని ఎక్కువ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే అన్ని విజయావకాశాలు చేరువవుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఈ సూత్రాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇలా పాటిస్తే అతి తక్కువ సమయంలోనే తప్పకుండా విజయం సాధిస్తారు. అయితే కాంపిటేటివ్ పరీక్షల్లో ఎన్ని గంటలు చదవాలి అని కొందరికి సందేహం ఉంటుంది. అయితే సబ్జెక్టుపై పట్టు లేకుండా ఎన్ని గంటలు చదివినా అది వృధా అవుతుంది. ఎన్ని గంటలు చదవాలి అనేది ముఖ్యం కాదు, చదివిన సబ్జెక్టుపై పట్టు తెచ్చుకోవడం ముఖ్యం. పై సూత్రాలను పాటిస్తూ నిబద్ధతతో చదివితే మీరు కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతమవుతుంది. లక్షల మంది పోటీ పరీక్షకు అప్లై చేసుకుని ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటారు. కానీ విజయం కొందరినే వరిస్తుంది. కారణం వారు పెట్టిన ఎఫర్టే. సాధించాలి అనే తపన, పట్టుదల ముఖ్యం. సమయపాలనతో చదివితే పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. విజయాన్ని సాధించడానికి మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. మన దినచర్యలో సమయం వృధా కాకుండా సద్వినియోగపరచుకోవాలి. మీకిష్టమైన సబ్జెక్టును ముందుగా ఎంచుకొని చదవడం చాలా ముఖ్యం. చాలా మంది విద్యార్థులు విజయం సాధించడానికి ఇది కీలకంగా భావిస్తారు. ఉపాధ్యాయులు, సీనియర్లు, కుటుంబ సభ్యులు మొదలైన వారి నుంచి ప్రేరణ పొందాలి. లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. దీంతో పాటు పోటీ పరీక్షల్లో గతంలో టాపర్స్గా నిలిచిన వారి ఇంటర్వ్యూలను జాగ్రత్తగా అధ్యయనం చేసి ముఖ్యమైన చిట్కాలు, సూచనలు పాటించాలి. ఇక త్వరలో 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అంతేగాక ఇదే సిలబస్ కూడా ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, యూపీఎస్సీకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ పోటీ పరీక్షలకైనా మీరు పాటించాల్సిన సిద్ధాంతాలు మాత్రం ఇవే. ఈ సూత్రాలను పాటిస్తూ చదివితే పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. కష్టపడితే తప్పకుండా విజయం వరిస్తుంది.